దేవుడి నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట 147వ కీర్తన 3వ వచనములో వాక్యం ఈ రీతిగా ఉంది. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయవాడు, వారి గాయములు కట్టువాడు. దేవుని బిడ్డలారా, పరిస్థితులను బట్టి మీ గుండె చెదిరిపోయిందా? గుండె గాయమైందా? దేవుడు అంటున్నాడు, ఎందుకు ఏడుస్తూ ఉన్నావు? ఎందుకు నువ్వు బాధపడుతూ ఉన్నావు? ఎందుకు నీవు కృంగిపోతూ ఉన్నావు? నేను నిన్ను బాగు చేస్తాను, నేను నీ గాయమును కడతాను. నీ గుండె బాగా చెదిరిపోయిందేమో, గాయమైందేమో, అనేకమైన మాటల ద్వారా, నీ పరిస్థితుల ద్వారా నువ్వు దుఃఖపడుతున్నా, ఏడుస్తూ ఉండవచ్చు. కానీ ఆయన అంటున్నాడు, నేను నిన్ను బాగు చేస్తాను. భక్తుడు మాట్లాడుతున్నటువంటి మాట 34వ కీర్తన 4వ వచనములో, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చెను, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. దేవుని బిడ్డలారా, మనుషుల దగ్గర ఏడుస్తే నిన్ను చిన్న చూపు చూస్తారు, హేళన చేస్తారు, ఎగతాళి చేస్తారు. దేవుని బిడ్డలారా, విలువ ఇవ్వరు. కానీ నువ్వు దేవుని దగ్గర నువ్వు విచారణ చేయి, నువ్వు మొర్రపెట్టు. ఆయన నిన్ను కాపాడుతాడు, నిన్ను ఆదుకుంటాడు, నీకు సహాయము చేస్తాడు, ఆయన నీకు ఉత్తరం ఇస్తాడు. నీవే భయములో ఉన్నావో, ఏ భయములో నీ గుండె చెదిరిపోయిందో, ఏ భయములో నీ గుండె గాయమైందో, ఆ భయములన్నిటిలో నుండి కూడా ఆయన నిన్ను తప్పిస్తాడు. దేవుని బిడ్డలారా, అంతేకాదు వాక్యం సెలవిస్తూ ఉంది కదా ఇక్కడ యెషయా గ్రంథము 60వ అధ్యాయము 22వ వచనములో, వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. యెహోవా నగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును. ఒంటరిగా ఉన్నవాడిని గుండె గాయమై, గుండె బరువెక్కి ఒంటరిగా దుఃఖపడుతూ ఏడుస్తూ ఉన్నావా? నీ దుఃఖమును ఎవరికి చెప్పుకోలేక, నీ బాధని ఎవరికి వినిపించుకోలేక ఒంటరిగా ఏడుస్తూ ఉన్నావా? రాత్రులు నిద్ర పట్టక ఒంటరిగా దిగులు పడుతూ ఏడుస్తూ ఉన్నావా? కానీ దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను బాగు చేస్తాడు, దేవుడు నిన్ను తప్పిస్తాడు, దేవుడు నీకు సహాయము చేస్తాడు. నువ్వు అనుకోవచ్చు ఒంటరి దానని అని, నువ్వు అనుకోవచ్చు నేను ఒంటరి వాడను, నాకు సహాయం చేసేవారు ఎవరు లేరు, నన్ను ఆదుకునేవారు ఎవరు లేరు, నన్ను ధైర్యపరిచేవారు ఎవరు లేరని నువ్వు అనుకుంటున్నావేమో. కానీ ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అవుతారు. నిన్ను చిన్న చూపు చూసి ఒంటరితనము నేను అప్పగించారేమో, హేళన చేసి నువ్వు ఒంటరి వాడివైనవేమో నీవు. కానీ దేవుని బిడ్డలారా, ఆయన మాట్లాడుతున్నాడు, ఎన్నిక లేనటువంటి స్థితిలో నీవు ఉన్నావేమో కావచ్చు, కానీ బలమైనటువంటి జనముగా నిన్ను దేవుడు చేస్తానంటున్నాడు. ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు బాధపడుతున్నావు? నువ్వు దేవుని దగ్గర విచారణ చేయి. ఏంటి నాకు ఈ సమస్య? ఏంటి ఈ శోధన? నాకు ఏంటి ఈ బాధ? ఏంటి నాకు ఈ దుఃఖము? ఏంటి నా ఒంటరి పరిస్థితి అని చెప్పేసి నువ్వు దేవుని దగ్గర నువ్వు విచారణ చేసినప్పుడు ప్రతి పరిస్థితుల నుండి కూడా ఆయన నిన్ను తప్పిస్తాడు. దేవుని బిడ్డలారా, వాక్యం సెలవిస్తూ ఉంది ఇక్కడ 37వ కీర్తన 5వ వచనం, నీ మార్గమును యెహోవాకు అప్పగింపము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. నువ్వు ఒంటరిగా వెళ్తున్నటువంటి ఈ మార్గమును దేవునికి అప్పగించినట్లయితే నీవు ఏ కార్యము జరగాలని దుఃఖపడుతున్నావో, ఎలా నీవు ఉండాలని నువ్వు బాధపడుతూ ఉన్నావో, నువ్వు అనుకుంటూ ఉన్నావో, దేవుడు నీ కార్యమును నెరవేరుస్తాడు. నీ మార్గమును దేవునికి అప్పగించు. దేవుని బిడ్డారా, దేవునికి అప్పగించుకొని దేవుని పైన ఆనుకో, దేవుని నమ్ము. నీ జీవితంలో కార్యము జరిగించేది మనుషులు కాదు, నీ జీవితంలో నిన్ను విడిపించేది మనుషులు కాదు, నీ దేవుడు. నీవు నమ్మిన నీ దేవుడు, నువ్వు మొరపెట్టిన నీ దేవుడు. ఎవరు నాకు సహాయము చేయరా అని నువ్వు ప్రశ్నించావే, నీ దేవుడు నీకు జవాబిస్తున్నాడు. ఆయన నమ్ము, నమ్మినట్లయితే నీకు జీవితంలో కార్యం జరిగిస్తాడు. దేవుని బిడ్డలారా, అంతేకాదు ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క దక్షిణాస్తము, మహోన్నతమైనటువంటి ఆయన యొక్క దక్షిణాస్తము సాహస కార్యములు జరిగిస్తే దేవుని బిడ్డలారా, నువ్వు ఆయన నమ్ము. ఆయన యొక్క దక్షిణాస్తము ద్వారా సాహస కార్యములు నీ జీవితంలో జరగబోతూ ఉన్నాయి. దుఃఖపడద్దు, నీవు ఏడవద్దు, నీవు బాధపడద్దు, నీవు కృంగిపోవద్దు. నీ దుఃఖమును, నీ అంగలార్పును ఆయన నాట్యముగా మార్చబోతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, వాక్యం సెలవిస్తూ ఉంది ఉదయకాల సమయంలో
పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనము. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. అవును, నిన్ను ఏలన చేసిన వారే నీ వద్దకి రాబోతూ ఉన్నారు. నిన్ను చిన్న చూపు చూసినటువంటి వారే నీ దగ్గర సహాయము పొందుకోవడానికి రాబోతూ ఉన్నారు. దేవుని బిడ్డరా, నువ్వు దేవుని దగ్గర దీన మనస్కులై మీరు అడిగినట్లయితే కార్యము జరిగించువాడు ఆయన. సాహస కార్యములు నీ జీవితంలో జరిగించబోతూ ఉన్నాడు. నిన్ను చీకొట్టిన వారందరూ నీ వద్దకి రాబోతూ ఉన్నారు. వేడవద్దు, నువ్వు దేవుని నమ్ము. నీ కుటుంబంలో కావచ్చు, నీ వ్యక్తిగత జీవితంలో కావచ్చు, దేవుడు బలమైనటువంటి కార్యమును తగిన సమయమున ఆయన నీకు చేయబోతూ ఉన్నాడు. ఈ మాటను నమ్మినట్లయితే నీ జీవితంలో ఈ మాటలన్నీ కూడా నెరవేరునుగాక. ఆమేన్.